గమనించి ఉంటారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో సోనియా గాంధీ గారి పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి సోనియా గాంధీ గారు బంజారాలంటే ఒక అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాస్తవం మీకు తెలియాలి. అలా ఉన్నటువంటి కమ్యూనిటీ 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో బంజారా జనాభా ఉంది. 15 నెలలుగా ఈరోజు బంజారాలకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర బంజారాలని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నగారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఇందరున్న రాజ్యాన్ని తెచ్చిందే బంజారాలని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటున్నా అంటే ఇది వాస్తవం. ఏకపక్షంగా ఓటేసిన 65 స్థానాలు 24 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే 45 స్థానాలు లంబాడీలు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలిచాం. మరి మేము అడగడం తప్ప బంజారాలు ప్రశ్నించొద్దా? ఓటు వేసిన వారికి అడిగే హక్కు లేదా? భారత రాజ్యాంగం ప్రకారం మేము మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మేమేం తప్పు చేస్తలేం కదా. మా సమాజాన్ని కూడా గుర్తించండి. మేము ఓట్లు వేసినాము. ఇందిరమ్మ రాజ్యం అంటే అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కదా. మా వర్గానికి కూడా న్యాయం చేయమని అడుగుతుంది. 4 ఎమ్మెల్యేలు ఇవాళ గెలిచారు. మా 4 ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి గారికి పోయి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అడిగారు, వినతి పత్రం ఇచ్చారు, మాకు న్యాయం చేయండి అని అడిగారు. మేమేం తప్పడుగుతున్నాం? మేము గొంతుమ్మ కోరికలు అడుగుతున్నామా? మా కమ్యూనిటీకి 4 ముఖ్య మంత్రివర్గం ఏమంటున్నామా? లేకుంటే ఒకటే కుటుంబంలో 2 అన్నదమ్ములకి మేము అడుగుతున్నామా? ఏమడుగుతున్నాం మేము? అది తప్పెట్లయితుంది అంటున్నా నేను.